తెలుగు వైభవ కీర్తి పతాక గౌతమిపుత్ర శాతకర్ణి ఇవాళ విడుదలయ్యింది. బాలకృష్ణ 100వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. థియేటర్లలో అభిమానుల సందడి అంబరాన్నంటుతోంది. బాలకృష్ణ 100వ సినిమా కావడం, తెలుగువారి చరిత్రకు సంబంధించిన సినిమా కావడంతో గౌతమిపుత్ర శాతకర్ణిపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటించిన ఈ మూవీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే సినిమాను 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను నుంచి మినహాయించాయి. ఈ ఏడాది ఏప్రిల్లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నాడు గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యానికి కూడా రాజధానిగా నిలిచింది. శాతవాహన రాజ్యాన్ని విస్తరించడమే కాదు, ఖండఖండాలుగా ఉన్న భారతావనిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన తొలి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. శక సంవత్సరానికి నాంది పలికిన తెలుగు ఛత్రపతి 2000 ఏళ్ల తర్వాత అదే అమరావతి రాజధానిగా నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభించిన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టిస్తుందన్నారు డైరెక్టర్ క్రిష్. ఫ్యాన్స్కు ఈ సినిమా సంక్రాంతిని ముందే తెచ్చిందన్నారు క్రిష్. సినిమా కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నారు హీరోయిన్ శ్రియ. So showtime. Excited, looking forward to it. It's a film which is very close to my heart. Ippudu I'm very excited. Let me go watch the film. It's a story that needs to be told, and I had a really had a wonderful time shooting for the film, and I hope you all love the film. To everyone watching this interview, please go watch the film. Too excited right now, and I'm going to watch one more time. You know, గొప్ప సినిమా తీసామన్న ప్రశంసలన్నిటికన్నా అనుకున్న ఒక గౌతమిపుత్ర శాతకర్ణి కథని ఇంత గొప్పగా తెరకెక్కించామనే ఆనందం చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇప్పుడు నన్ను వదిలితే మేలు సినిమాలో కూర్చుంటాం. ఇక వెనక మా అమ్మ ఇక్కడే ఉంది, మోర్ దాన్ దట్ మా ఆవిడ లోపల ఉంది. చాలా డేంజర్ సిచ్యువేషన్ అది, నేను వెళ్ళాలి. సమ్ మిరాకిల్ హ్యాపెండ్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆల్మైటీ గాడ్. అండ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు సినిమా చూసి బాగుందని అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ మించి ఈ సినిమాని ప్రజలలోకి తీసుకెళ్ళిన మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచే బాలయ్య అభిమానుల సందడి మొదలైంది. కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్లో బెనిఫిట్ షోకి బాలకృష్ణ, డైరెక్టర్ రాజమౌళితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు అభిమానుల్ని సంబరాలకు అనుమతించలేదంటూ ఫ్యాన్స్ థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ప్రీమియర్ షో చూసిన తర్వాత బాలకృష్ణ బయటకు వచ్చి అభిమానులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారో చూద్దాం.
బాగుంది, చాలా సంతోషం. అందరూ చాలా అద్భుతంగా ఉందంటున్నారు.